మీరు ఆస్ట్రేలియాలో చాలా మంచి పొజిషన్ వదులుకొని సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారు. మీరు కృష్ణానగర్ సినిమా కష్టాలు లాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఇనిషియల్ స్టేజెస్? ఫార్చునేట్లీ అలాంటివి ఏం చేయలేదండి. అంటే కృష్ణానగర్ సినిమా కష్టాలు అని అంటే ఫర్ మీ నాకున్న కైండ్ ఆఫ్ హర్డిల్స్ కష్టాలు వేరే ఉండే. నాకు తెలిసిన కృష్ణానగర్ కష్టాలు అంటే దెర్ ఆర్ పీపుల్ విత్ లోడ్స్ ఆఫ్ టాలెంట్, లోడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్న యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు ఉన్నారు. వాళ్ళందరికీ ఉండే కష్టాలు ఏంటంటే వాళ్ళకి ఒక రైట్ అప్రోచ్ తెలియదు, ఒక రైట్ కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవడానికే సగం టైం అయిపోతుంది. ఫర్ మీ ఫార్చునేట్లీ నాకు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు తెలియకపోయినా ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు, బికాజ్ నేను ఎంబీఏ చేసి వచ్చాను. ఐ న్యూ అంటే ఇప్పుడు నాకు ఒక డైరెక్టర్ ఉన్నాడు, నాకు తెలీదు, నేను మొహమాట పడకుండా ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి మాట్లాడేస్తాను. సార్ నేను ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ప్రొడ్యూసర్ అంటే ఇట్లా సినిమాలు చేస్తుంటాను. యా, అది ఆ బ్యారియర్ దాటమడమే కష్టం. సో అలాంటి కష్టాలు లేవు, కానీ ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఎవరికైనా హర్డల్స్ కష్టాలు ఉంటాయి. నాకుండే కష్టాలు నాకున్నాయి. బట్ కృష్ణనగర్ అని కాకుండా ప్రతి సినిమా వాడికి ఉండే కష్టాలు ఉన్నాయి. ఈ స్టేజ్లో ఉన్నానంటే ఏవో కొన్ని ఫేస్ చేసి వచ్చి ఉండాలి కదా. సో అవన్నీ అయితే ఫేస్ చేశాను.